రావాలి, ఇలాంటి మూవీసే రావాలి బాబాయ్. ఎందుకు నేను ఇలాంటి సినిమాని లేటుగా చూశాను నాకే అర్థం కావట్లా. నేను బిజీ అయిపోయి మిస్ అవుతున్నానా అర్థం కాల. అది అంత పక్కన పెడితే బాబాయ్, చందు ఛాంపియన్ మూవీ లేట్ గా చూసినా లేటెస్ట్ గా ఎక్స్ట్రీమ్ గా ఉంది. మొన్న మైదాన్ మూవీ చూస్తున్నప్పుడు ఏం ఫీల్ వచ్చిందో ఇప్పుడు చందు ఛాంపియన్ మూవీ చూశాక సేమ్ ఫీల్. కానీ రెండిట్లో ఏది బాగుందని కంపేర్ చేసి అడగొద్దు నన్ను. రెండు సినిమాలు మన ఇండియన్ మెడల్స్ వి అండ్ గ్రేట్ బయోపిక్స్. ఇక సినిమా అయితే నేను రివ్యూ వినలేదు, ట్రైలర్ చూడలేదు. మన షార్ట్ వీడియోస్ లో మన సబ్స్క్రైబర్స్ అన్నా చందు ఛాంపియన్ మూవీ చూడు అంటున్నారు. అంత చెప్తున్నారు కదా అని వెంటనే చూసేసా. సినిమా వెళ్తుంది బాబాయ్, జస్ట్ 10 నిమిషాలు కూర్చోండి చాలు. అలా సినిమా మొత్తం చూసి లాస్ట్ లో ఒకటంటాం, దేశం మీద గౌరవంతో లేచి చప్పట్లు కొడతాం. దాంతో పాటు కంట్లో నుండి కన్నీరు కూడా వస్తది. మనిషికి అన్ని ఉన్నా ఏమీ లేవని తక్కువ జీవితం అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఏదో తక్కువైంది, ఒకటి తక్కువైంది, అన్నీ ఉంటాయి. కాకపోతే వాళ్ళ ఫీలింగ్ ఒకరిని చూసి ఏడవడమో ఉంటది. ఈ సినిమా చూస్తే మాత్రం ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి అన్న స్పిరిట్, మోటివేషన్ మనలో తప్పకుండా వస్తుంది. ఒకటైతే చెప్తా బాబాయ్, చాలా సినిమాలు ప్రతి వారం వస్తాయి. కొన్ని సినిమాలు అనవసరంగా 3 గంటలు వేస్ట్ అయింది అనుకుంటాం. కానీ వాళ్ళ కష్టానికి మనం గౌరవం అయితే ఇవ్వాలి, మన ఒపీనియన్ చెప్పాలి, ఇద్దాం. కానీ ఈ సినిమాకి చూశాక మాత్రం ఎందుకు ఇంత లేట్ గా చూస్తున్నా అని మీరు అనాల్సిందే. అందుకని ఇప్పుడే చూడండి, చాలా బాగుంది సినిమా. అయితే ఇక ఈ సినిమాలో ప్రతి సీను మంచి ఫీల్ తో పాటు ఆ జర్నీలోకి మనం వెళ్ళాలాగా డిజైన్ చేశారు. హీరో యాక్టింగ్ చేసేటప్పుడు ఆర్మీ క్యాంప్స్, బాక్సింగ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రొడక్షన్ డిజైన్ అయితే సూపర్ ఉన్నాయి. ఇక స్పాయిలర్ ఏం లేదులే, కానీ నాకైతే ఒక రెయిన్ లో ఉన్నప్పుడు ఒక సీన్ ఉంటది. అక్కడ హీరో అండ్ రియల్ హీరో అయిన మురళీ గారి కాన్ఫిడెన్స్ చూపిస్తారు. చాలా అంటే చాలా బాగుంది అక్కడ సీన్ అయితే. ఇక మూవీ మస్ట్ వాచ్ మూవీ. సినిమాటోగ్రఫీ సూపర్, డైరెక్షన్ ఎక్సలెంట్ అండ్ మురళీ గారి గురించి ఇంకా పెట్టి ఉంటే బాగుండు అనిపించింది. అండ్ సినిమాలో క్లైమాక్స్ ఇంకా అతని లైఫ్ స్టైల్ ఆఫ్టర్ ఒలింపిక్ చూపించాలి ఉంటే నాకు బాగుండు అనిపించింది బాబాయ్. అయినా ఫీల్ అయితే పక్కా వస్తది. ఇవేం స్పాయిలర్ కాదు, సినిమా చూసాక మీరే అంటారు. ఇకపోతే మురళీ గారికి యాక్ట్ చేసిన హీరో యాక్టింగ్ పీక్స్, మంచి మెథడ్ యాక్టింగ్ యూజ్ చేశారు. సినిమాలో ఉన్న అన్ని క్రాఫ్ట్స్ ఎక్సలెంట్ గా వర్క్ చేశారు బాబాయ్. అయితే ఈ హీరో ఎవరు అని మీరు అనుకుంటున్నారు కదా, మన అలా వైకుంఠపురం మూవీని రీమేక్ చేశారు కదా బాలీవుడ్ లో, ఆ హీరోనే ఈ సినిమా తీశారనమాట. కాకపోతే అక్కడెక్కడగా బోర్ కొడుతుంది. బట్ బయోపిక్ కాబట్టి ఆబ్వియస్లీ ఎంతటి సినిమా అయినా సరే 1% అయినా లాగ్ ఉంటది. అవేం పట్టించుకోకుండా మూవీ చూసేయండి బాబాయ్, సూపర్ ఉంది. ఇక మనం ఫుల్ వీడియోస్ దుమ్ము లేపేలా ప్లాన్ చేస్తున్నాం బాబాయ్. మీ అందరి సపోర్ట్ మనకు కావాలి. మీరు చూస్తేనే ఇంతవరకు వచ్చాం. ఇక ముందుకు వెళ్ళి ఎన్నో అచీవ్ చేయాలి, అది మీ వల్లే సాధ్యం అవుతుంది. ఇది బాబాయ్, ఉంటా మరి. వేరే వీడియోలో మళ్ళీ కలుద్దాం. సినిమా ఎలా ఉందో వచ్చి కామెంట్ చేయండి. ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.